హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చి గోంగూర ఎండు చేపలు అన్నమాట. ముందుగా గోంగూర వాష్ చేసి పచ్చిమిర్చి వేసి వాటర్ పోసి ఉడికించుకోవాలి. సో చూసారు కదా, వాటర్ అంతా పోయి దగ్గరికి అయ్యేలా ఉడికించుకోవాలన్నమాట. ఆ తర్వాత కడాయిలో మనం ఎండు చేపలు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం కల్లుప్పు వేసుకొని ఫ్రై చేసి ఆ తర్వాత ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసి ఉడికించుకోవాలి. బికాజ్ ఎండు చేపలు కదా, బాగా గట్టిగా అవుతాయి. సో అందుకని చెప్పి వాటర్ పోసి ఉడికించుకోవాలన్నమాట. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని క్లీన్ చేయాలి. సో ఆ తర్వాత మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి కడాయిలో ఆయిల్ పోసి ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి లైట్గా ఫ్రై చేయాలి. సో ఫ్రై చేశాక మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి, బికాజ్ ఉల్లిపాయలు మగ్గాలి కాబట్టి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసి వేగనివ్వాలి పచ్చివాసన పోయే వరకు. ఆ తర్వాత చూసారు కదా, ఇవి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నామండి ఎండు చేపలు. సో ఆ తర్వాత ఇవి తీసి మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చిలు ఆయిల్లో వేసుకొని మంచిగా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఏం చేయాలంటే మనం తగినంత, అంటే మీరు ఎంత తింటే అంత, కొంచెం ఒక 2 or 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఆ తర్వాత లైట్గా ఫ్రై చేయండి. సో చూస్తున్నారు కదా, మేము ఒక 2 స్పూన్స్ వేసాము, బికాజ్ కారం తింటామన్నమాట. మా మామయ్య రఘు బాగా తింటారు. ఆ తర్వాత మనం ముందే గరం మసాలా వేసుకోవాలండి, ఎందుకంటే గోంగూర వేసాక మనం వేసుకోలేము కాబట్టి ముందుగానే కారం ఉప్పు మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 గ్లాస్ పెద్ద గ్లాస్ వాటర్ పోయాలన్నమాట, బికాస్ ఉడకాలి కాబట్టి చేప అనేది మెత్తపడాలి. సో దానికోసం అని చెప్పి 1 గ్లాస్ వాటర్ పోసాము. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని ఆ తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూర వేసుకొని బాగా కలపాలి. సో చూస్తున్నారు కదా, మంచిగా కలిసాక తర్వాత కాసేపు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టేసి ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes మనం ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం సాల్ట్ టేస్ట్ చూసుకొని ఓకే అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, మంచిగా కలిపేసాము. ఆ తర్వాత మూత ఒక 5 to 10 minutes తర్వాత చూస్తే రెడీ.